నమస్తే మాస్టర్స్. నిగూఢ రహస్యాల్ని బట్టబయలు చేసేస్తున్నారు ఓషో గారు. మనం హిడెన్ మిస్టరీస్ అనే ఒక ఓషో గారు రాసిన పుస్తకాన్ని డాక్టర్ ఎన్ సూర్యకుమారి గారు తెలుగులోకి అనువదించారు. మనం చక్కగా ఫస్ట్ దేవాలయాల్ని దర్శించాము, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళాము కదా. సో ఈ సెకండ్ చాప్టర్లో తీర్థయాత్రల యొక్క అసలైన ఉపయోగం ఏంటి, దాని ద్వారా ఎలా యోగాన్ని పొందుతున్నాము, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం. గత 3 శతాబ్దాలుగా ఆల్ కుఫా చేరడానికి యూరప్ నుండి చాలా మంది ప్రయాణికులు ప్రయత్నించారు. వారిలో చాలా మంది తిరిగి రాకుండానే చనిపోయారు. వెనక్కి వచ్చిన వారు ఆ గ్రామాన్ని చేరుకోలేదు, కానీ చుట్టుపక్కల సంచరిస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిలో ఉన్నప్పుడు అల్ కుఫా స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని చేరుకోగలుగుతారు. ధ్యానంలో క్షణకాలం దాన్ని దర్శిస్తే సూఫీ ధ్యాని దాని దగ్గరకు నడుస్తాడు. అల్ కుఫా ఒక రహస్య పవిత్ర ప్రదేశం. ఇది ఇస్లాం కన్నా పురాతనమైనది. ఏ యాత్రికుడైనా సందర్శించగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అసలైనవి కావు. నిజమైన పుణ్యక్షేత్రం దగ్గరలోనే దాగి ఉంటుంది. ఆసక్తికరమైన సంఘటన ఒకటి జరిగింది. వారణాసిలోని విశ్వనాథుడి దేవాలయానికి భారతదేశంలోని నిమ్న కులం వారైన హరిజనులతో గాంధీ ముఖ్య శిష్యుడు వినోబా భావే వెళ్ళినప్పుడు ఛాందస బ్రాహ్మణ పండితుడైన కర్పత్రి, మీరు ప్రవేశించవచ్చు, కానీ మేము ఇంకొక దేవాలయాన్ని కట్టుకోవాలి, ఎందుకంటే ఇది అపవిత్రమైనది అని చెప్పాడు. నేను ఇంకొంచెం చదివిన తర్వాత దాని వివరంగా చెప్పుకుందాము. అతడు నిజంగానే దేవాలయం నిర్మించడం మొదలుపెట్టాడు, ఎందుకంటే పాత దేవాలయం అతనికి ఉపయోగం లేకుండా పోయింది. బాహ్యంగా కర్పత్రి కంటే వినోబా భావే బాగా అర్థం చేసుకునే వ్యక్తిలా ఉంటాడు. కర్పత్రి చాలా సాంప్రదాయబద్ధుడు. నాగరిక ప్రపంచపు పోకడలో జ్ఞానం గురించి తెలియనివాడు. కానీ అతడు ప్రోత్సహించడానికి ప్రయత్నించే ఆ రహస్యం గురించిన విజ్ఞానం అతనికే ఎక్కువగా ఉంది. సత్యం ఏమిటంటే విశ్వనాథుడి దేవాలయం నిజమైనది కాదు. కరపత్రి దానికి బదులుగా కట్టాలనుకున్న దేవాలయం కూడా నిజమైనది కాదు. అసలైన దేవాలయం 3వ దేవాలయం దాచి ఉంచవలసిందే. లేకపోతే ఏ సాంఘిక మత సంస్కర్తో దాన్ని అపవిత్రం చేస్తాడు. ఇప్పుడు ఉన్న విశ్వనాథుడి దేవాలయం అప్పటికే అపవిత్రం అయ్యింది. దేవాలయాన్ని అపవిత్రపరచటం కష్టం కాదు. కావాలంటే నువ్వు చేయగలవు. అక్కడ కట్టబడే ఏ దేవాలయం అయినా అది అబద్ధపు దేవాలయం అవుతుంది. కానీ అక్కడ నిజం కాని దేవాలయం ఉండి తీరాలి. అప్పుడు నిజమైన దేవాలయం దాచబడి ఉంటుంది. ఓకే, ఇంకొంచెం చదువుతాను. నాకు ఎందుకంటే కొన్ని సందేహాలు ఉన్నాయి, కొన్ని వాక్యాలు నాకు విరుద్ధంగా అనిపించింది, అందుకే వివరంగా తెలుసుకుందామని. అల్ కుఫాకి ఎలాగైతే ఉన్నాయో అలాగే విశ్వనాథుడి దేవాలయంలోకి ప్రవేశించడానికి కూడా రహస్య కీలకాలు, మంత్రాలు ఉన్నాయి. చాలా అరుదుగా అదృష్టవంతుడైన ధ్యాని మాత్రమే ప్రవేశించగలడు. సాధారణ గృహస్థుడు ఎప్పుడూ ప్రవేశించలేడు. ఎప్పటికీ ఆ దేవాలయంలోకి ప్రవేశించలేడు. ధ్యానులందరూ కూడా ప్రవేశించలేరు. అసాధారణమైన అదృష్టవంతులు మాత్రమే ప్రవేశించగలరు. సాధ్యమైన అన్ని విధాలా అది దాచబడి ఉంటుంది. కొన్ని మంత్రాల ద్వారా ఆ వాకిలి తెరుచుకుంటుంది. అన్యదా మరో దారి లేదు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే మార్గమే లేదు. దాన్ని గురించిన ఆలోచన కలిగే అవకాశం కూడా ఉండదు. యాత్రికులు వారికి కనిపించే దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తితో పూజించి బయటికి వెళతారు. ఆ దేవాలయం నిజమైన దేవాలయం కాకపోయినా కొన్ని వేల సంవత్సరాలుగా నిజమైన దేవాలయంగా మనుష్యులందరూ భావించడంతో ఆ దేవాలయం పవిత్రత సంతరించుకుంది. ఓకే, ఇక్కడ ఒక మాట అన్నారు ఏంటంటే, ఏ యాత్రికుడైనా సందర్శించగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అసలైనవి కావు అన్నారు. అక్కడ నాకు క్వశ్చన్ వచ్చింది, అందుకని మొత్తం చదివాను. ఏమన్నారంటే
యూరప్లో సూఫీ మతస్థులు వెళ్లే అల్ కుఫా అనే ఒక పవిత్రమైన క్షేత్రం ఏదైతే ఉందో అది చాలా ఆ, చాలా ఎక్కువ శక్తివంతమైన పవిత్రమైన స్థలం అనమాట. ఎవరంటే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదు, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదంట. ఒకళ్ళు వచ్చినా కూడా ఈ గ్రామం ఏ గ్రామం నుంచి బయలుదేరారో మళ్ళీ ఆ గ్రామంకి రాకుండా చుట్టుపక్కల ఎక్కడో ఆగిపోయారంట. ఆ, ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిలో మాత్రమే వాళ్ళు అక్కడికి చేరుకోగలరు ఆ క్షేత్రానికి. సూఫీ ఆ అంటే సూఫీ మతాన్ని ఆచరించే వాళ్ళు ఆ ధ్యానంలోనే ఆ ప్రదేశానికి చేరుకుంటారంట. అంత పవిత్రమైన ప్రదేశము. ఇస్లాం మతము వాళ్ళు ఏర్పాటు చేసింది కాదు, అది ఎప్పటి నుంచో భూమి మీద ఉన్నదన్నమాట. అయితే ఓషో ఏమంటున్నారంటే ఎవరి పాటికి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయి రావడానికి వచ్చేవి అసలైన క్షేత్రాలు కాదు. అసలైన క్షేత్రాలు అంటే మనం ఎక్కడికైతే వెళుతున్నామో ఆ ప్రదేశంలోనే దగ్గరలో ఎక్కడో దాగి ఉంటుంది అని చెప్పారు. మనం కాశీ అని వెళ్తున్నాము, తిరుపతి అని వెళ్తున్నాము, ఇట్లా రకరకాల ప్రదేశాలకి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ వెళ్ళగలిగిన ప్రదేశం అసలైంది కాదు. దాంట్లో అసలైన శక్తి క్షేత్రం అనేది ఎందుకోసం ఏ కారణం మీద ఆ క్షేత్రం అనేది అక్కడ స్థాపించబడిందో, ప్రతిష్ఠించబడిందో దాని యొక్క పవిత్రతని కాపాడటం కోసం అది అక్కడ ఉంచి వేరే చోట పక్కనే ఇంకొక దేవాలయాన్ని కడుతున్నారు. పలానా రాజు కట్టడమో సంథింగ్ ఏదో, పలానా ఋషి కట్టడమో, పలానా కైలాసం నుంచి లింగాన్ని తీసుకొచ్చారనో ఏదో ఒకటి అలా జరుగుతుంది. సో ముందు మామూలు వాళ్ళ కోసం అని చెప్పేసి వేరే గుడి దగ్గరలో కడతారంట. అయితే ఆ గుడి అనేది ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎంతో పూజలు మంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రకారం కట్టబడటం వలన అది కూడా పవిత్రతని సంతరించుకుంది. అది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ సెకండ్ డూప్లికేట్ గుడి అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే అసలు పవిత్రమైన గుడి అనేది అపవిత్రం అవ్వకుండా ఉండడం కోసం. ఇంతకీ మనుషులందరూ దర్శించడానికి అవకాశం లేకుండా దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మనుషులు దర్శించడం కోసం మళ్ళీ వేరే దేవాలయం ఎందుకు కట్టాలి? ఎవరైనా చెప్పగలరా? ఎందుకంటే మనము మన ఆలోచన విధానము భౌతికమైన తత్వంలో ఉంటుంది. అంటే ఈ భూమికి సంబంధించిన మన జీవితానికి సంబంధించిన లెవెల్ వరకు మాత్రమే ఉంటుంది. ఎంతో మంది కొంచెం యోగ సాధన ధ్యాన సాధన చేస్తే ఇంకొంచెం పై స్థాయికి వెళ్తారు. కానీ ఈ దేవాలయాలు, ఈ పవిత్రమైన దేవాలయాలు అసలు భూమి మీద ఇలాగా స్థాపించబడడానికి కారణమే ఏంటంటే భూగోళం యొక్క మొత్తం భూమి తర్వాత విశ్వము అన్ని గ్రహాలు ఇవన్నీ కూడా కలపబడి ఉంటాయన్నమాట. ఒక చోట ఒక దేవాలయం ఉంది అంటే ఆ దేవాలయం యొక్క శిఖరం కానీ శివలింగం కానీ ధ్వజస్తంభం కానీ ఇవి ఏమైతే ఉన్నాయో వాటి అన్ని కూడా ఎనర్జీ పాయింట్స్, కాస్మిక్ ఎనర్జీని కిందికి డౌన్లోడ్ చేస్తాయన్నమాట. సో ఆ డౌన్లోడ్ చేసే ఎనర్జీతో పాటు ఎనర్జీ గ్రిడ్ అని ఉంటుంది. అక్కడక్కడ ఉదాహరణకి ఈజిప్ట్లో పిరమిడ్స్ అనో, ముస్లిం కంట్రీస్లో ఉండే మసీదులను ఇట్లా ఎన్నెన్నో ఉంటాయి, చర్చెస్ అని, ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ గ్రిడ్గా ఏర్పడి ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ గ్రిడ్ కోసము నిలబడం కోసం ఈ ప్రత్యేకమైన దేవాలయాలు ప్రత్యేకమైన స్థలంలో స్థాపించబడ్డాయి. మామూలు వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో దేవుడిని చక్కగా అలంకరించి చాలా అందంగా ఉంటే మన కంటికి బాగుంటుంది. అలంకరణ లేకుండా ఉన్నప్పుడు మన కంటికి నచ్చదు. ఇదేంటి అబ్బా ఆ దేవాలయంలో దేవుడు బాగా అలంకరిస్తారు అక్కడికే వెళ్దాం అనేసి ఆ టైప్లో ఆ థాట్ అనేది రిలీజ్ చేస్తారు. పోనీ అలా కాకపోయినా ఈ ప్రత్యేకమైన దాచి ఉంచిన దేవాలయాల్లో
ప్రత్యేకమైన సమయాల్లో ప్రత్యేకమైన పూజలు జరుపుతూ ఉండాలి, రహస్యమైన పూజలు జరుపుతూ ఉండవచ్చు. ఉదాహరణకి ఎక్కడో గ్రహాలు కలయిస్తున్నాయి, లేదంటే నక్షత్ర కూటమి ఏర్పడుతుంది, మరి అలాంటప్పుడు ఆ క్షణంలో ఇక్కడ ఖచ్చితంగా ఏదో చెయ్యాలన్నమాట. మనం కూడా కదా ధ్యానులము, ఇక్కడ ఈరోజు గ్రహణం ఉందంటే కూర్చొని ధ్యానం చేస్తాము, అంటే ఆ శక్తిని గ్రహించడానికి ఆ సమయంలో ఖచ్చితంగా చెయ్యాలి. అలాగే ఈ దేవాలయాల్లో, ఈ రహస్య దేవాలయాల్లో కూడా ఆ రహస్యమైన పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉండాలన్నమాట. మామూలు ప్రజలు వస్తూ ఉంటే అవి కార్యక్రమాలు మనం చెయ్యలేము. ఆ శక్తిని భూమి మీదకి తీసుకొచ్చే కార్యక్రమాలు ఎప్పుడంటే అప్పుడు చెయ్యలేము. తర్వాత ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలకి ఈ దర్శనాలకి వాటికి అడ్డం వస్తూ ఉంటుంది. పైగా వాళ్ళకి ఎన్నో సందేహాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉండరు. ఎవరైతే ధ్యాన అయి ఉంటారో, ఎవరైతే యోగ సాధన తీవ్రంగా చేస్తూ ఉంటారో వారు ఇవన్నీ కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ సమాధానాలు చెప్పడాలు, వీళ్ళకి ఇబ్బంది కలగడాలు, ఇవన్నీ వారి యొక్క ఆలోచనలని, వారి యొక్క సంకల్పాలని ఈ పవిత్రమైన క్షేత్రం మీద ప్రభావం చూపకుండా దాన్ని దాచి ఉంచారు. అందుకే విశ్వనాథుడి దేవాలయం, కాశీ క్షేత్రంలోకి వెళితే అక్కడ కాశీ విశ్వేశ్వరి అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారి విగ్రహము ఒరిజినల్ విగ్రహానికి ముందే మళ్ళీ వేరే కొత్త విగ్రహం ఉంటుందన్నమాట. నేను అదే పనిగా, నేను కాశీకి వెళ్ళకముందే ఈ విషయం తెలుసు కాబట్టి అదే పనిగా తొంగి చూసి మొత్తం మీద అమ్మవారిని చూశాను అనమాట. అది ఏమి పెద్దగా కనిపించదు, చిన్నగా విశాలాక్షి అమ్మవారా లేకపోతే అన్నపూర్ణమా? నాకు విశాలాక్షి అమ్మవారు అన్నట్టు గుర్తమ్మా, మరి నేను తప్పేమో నాకు తెలియదు. అన్నపూర్ణాదేవిని కూడా మరి నాకు అసలు గుర్తు రావట్లేదు. నాకు విశాలాక్షి అన్నట్టే గుర్తు అనిపిస్తుంది. మరి అదే కరెక్ట్. ఎందుకంటే చేతిలో ఏమీ గరిట ఉన్నట్టు నాకు గుర్తు లేదు. మరి అయితే విశాలాక్షి అమ్మ, గరిట ఉంటుంది, గరిట గిన్నె ఉంటాయి. అవును. సో ముందు విగ్రహం ఏమో కొంచెము మన కంచు, అదే పంచలోహాల్లాగా అలా మెరుస్తూ ఉంటుంది. వెనక విగ్రహం నాకు తెలిసి అది రాతితో చేసినట్టుగా అనిపించింది అనమాట. అసలు ఏమి అంటే ఒక బెత్తడు విగ్రహం కూడా మనకి కనిపించదు అనమాట. చాలా కష్టపడితే తొంగి చూస్తే ఒక మాదిరిగా కొద్దిగా కనిపిస్తుంది. సో అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడే నేను సమాధానం తెలుసుకున్నాను. ఆల్రెడీ ఒక విగ్రహం ఉంటే మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని పెట్టడం ఎందుకు? ఒకళ్ళు పెట్టినా దాన్ని కనిపించకుండా ఎందుకు పెట్టాలి? అది కనిపించి ఇది కనిపించే రెండు అలా చేయొచ్చు కదా అనే సందేహం వచ్చిందనమాట. ఇప్పుడే అర్థమైంది. ఆ పవిత్రతని కాపాడటం కోసం వాళ్ళు అలాగా దాచి ఉంచారు. అన్ని మతాలు అన్యమతస్థులని వారి దేవాలయాలలోకి లేదా తీర్థయాత్రా స్థలాలలోకి ప్రవేశించకుండా ప్రయత్నిస్తారు. ఎందుకు? ఈ నియమాలను ఏర్పరిచిన వారికి అలాంటి సందర్శకుల నుండి ఎదురయ్యే ప్రమాదాల గురించి తెలుసు. ఒక విధంగా అది అణుశక్తి ప్రయోగశాల ప్రవేశ ద్వారం ముందు వేలాడదీసిన హెచ్చరిక లాంటిది. అణుశాస్త్రవేత్తలకు తప్ప ప్రవేశం నిషిద్ధం. అలాంటి హద్దుల అవసరం ఉందని మనం ఒప్పుకుంటాం. శాస్త్రవేత్తలు కాని వారికి ప్రవేశం ప్రమాదభరితం. కానీ అలాంటి హద్దులు దేవాలయం లేదా తీర్థయాత్రా స్థలాలకు ఏర్పాటు చేస్తే మనం అంగీకరించము. వాటికి వాటి శాస్త్రం ఉంటుంది అన్న విషయం మనకు తెలియదు. ఆ దేవాలయాలు, తీర్థయాత్రా స్థలాలు ప్రత్యేకమైన మనుష్యుల కోసం ఉద్దేశించబడినది. ఎంత బాగుందో చూడండి. ఎంత ఇలా వివరంగా చెబితే మన వాళ్ళందరూ ఎందుకు గొడవ చేస్తారు చెప్పండి? కోర్టులకు వెళ్ళి, అది మన శబరిమలై కోసమని కోర్టుకు వెళ్ళి గొడవ చేసి వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి, ఎందుకు రాకూడదు, ఈ వివక్ష ఏంటి స్త్రీల మీద అన్నట్టు మనం చేశాము. కానీ ఎంత పవిత్రతని కాపాడటం కోసం, ఆ పవిత్రతే లేకపోతే అది దేవాలయమే కాదు కదా అసలు. అన్ని బిల్డింగ్స్ లాంటి అది కూడా ఒక బిల్డింగ్ అయిపోతుంది. సో ఆ పవిత్రతని భూమి యొక్క లోక కళ్యాణం కోసం ఖచ్చితంగా కాపాడి తీరాలి. వినాలి అంటే ఎవరో ఒకళ్ళు యోగులు మనకి చెప్పాలి. లేదంటే మన మామూలు మనుషులకి తెలియదు కదా ఈ రహస్యాలన్నీ కూడా. సో ఏం చెప్తున్నారు?
వేరే మతస్థులైతే గనక కొన్ని ప్రదేశాలకి అందరినీ రానివ్వరు, ఎందుకంటే వాళ్ళకి ఆ విషయం తెలుసు అండ్ ఆచరిస్తారు, స్ట్రిక్ట్ గా పాటిస్తారు అన్నమాట, నువ్వు రాకూడదు అంతే అనేసి. అది ఎలా అంటే ఒక ట్రాన్స్ఫార్మర్, కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఎవరంటే వెళ్ళి వాళ్ళు పట్టుకొని మేకులు నట్లు బోల్టు తిప్పేస్తామా? తిప్పం కదా, తిప్పలేము, భయం వేస్తుంది మనకి, అమ్మో ఏమవుతుందో అనేసి. దాని మీద ట్రైనింగ్ అయ్యి ఉన్న వాళ్ళకు మాత్రమే దానికి అర్హత ఉంటుంది. దానికి తగినంత బట్టలు వేసుకోవాలి, గ్లౌస్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, అవన్నీ చేస్తేనే షాక్ కొట్టకుండా ఉంటుంది. అదే విధంగా శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ఒక ల్యాబ్ ఉండి ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే ఎవరంటే వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. ఇది కూడా అన్నమాట, ఈ పవిత్రమైన దేవాలయాలు ఒక ప్రత్యేకమైన కారణంతో అవి ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ప్రత్యేకమైన కారణం అది అలాగే భూమి మీద నిలబడాలి అంటే ఆ ఆచరణ పెట్టాలి. మనం నియమాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించి తీరాలి, లేకపోతే ఇబ్బంది కలుగుతుంది. మనకి ఒక్కళ్ళకైనా నేను తప్పు చేస్తే నా ఒక్కదానికే కాదు ఇబ్బంది, నా వలన ఎంతో మందికి. దాన్ని చాగంటి గారు ఒకసారి ప్రవచనంలో ఏం చెప్పారంటే, ఏదైనా తప్పు చేస్తే నీకు మాత్రమే ఇబ్బంది కలిగితే నీకు కొంచెమే శిక్ష ఉంటుంది, కానీ నీ వలన కొన్ని వేల మందికి కొన్ని వందల సంవత్సరాల వరకు వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది, వాళ్ళకి అసలు దైవాన్ని కలవలేకుండా చేస్తున్నాము, అసలైన ఆ దేవాలయ యొక్క పవిత్రతని కాపాడకుండా పాడు చేస్తున్నాము అంటే గనక ఇంకా మనకి ఆ పాపం మామూలు పాపం కాదు అని చెప్పారనమాట. అంటే లోక కళ్యాణానికి అడ్డం పడుతున్నాం, మనం చేయలేదు సరే కదా, మనం చేయనివ్వకుండా కూడా చేస్తున్నాం, అది చాలా తప్పు కదా. ఇది రోగి చుట్టూ నిలబడి రోగం గురించి చర్చిస్తున్న వైద్య బృందం లాంటిది. వారు మాట్లాడేది రోగి వింటాడు కానీ అర్థం చేసుకోలేడు, ఎందుకంటే వారు వైద్యపరమైన అపరిచిత పదాలను వాడుతున్నారు, గ్రీకు లాటిన్ పదాలు ఉపయోగిస్తున్నారు. యోగి అర్థం చేసుకోకుండా ఉండడం కూడా అతడి సంక్షేమం కోసమే. అలాగే అన్ని మతాలు వాటి సాంకేతిక భాషలను వృద్ధి చేసుకున్నాయి. వాటికి వారి రహస్య పవిత్ర ప్రదేశాలు, రహస్య భాషలు, రహస్య పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. తీర్థయాత్ర స్థలాలు అని మనం అనుకునేవి నిజమైనవి కావు. అలాంటి గొప్ప సాంప్రదాయాలను మనం భద్రపరచాలి, ఎందుకంటే అవి తప్పుడు చేతులలో పడితే తప్పుగా వాడబడవచ్చు. సాధారణ వ్యక్తులు వాటి వల్ల ఇబ్బందుల పాలవుతారు, ఎలాంటి ప్రయోజనము పొందరు. మనం గనక సరి అయిన ఆ దేవాలయాలకి ఇవన్నీ కూడా రహస్యాన్ని మనం తెలుసుకొని ఆ పవిత్రతని గనక మనం కాపాడకపోతే, ఆ సాంప్రదాయాన్ని గనక మనం భద్రపరచకపోతే చాలా మంది తప్పు చేసే అవకాశం ఉంది. ఎవరంటే వాళ్ళు వచ్చేసి తప్పుగా ప్రవర్తించి లేదా తప్పుగా ఆలోచన చేసి సృష్టించి చేసే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే సాధారణ వ్యక్తులు, ఒక అమాయక ప్రజలు వస్తారు, చదువు విద్య ఏమీ లేకుండా పల్లెటూర్ల నుంచి నా దేవుడు అనుకుంటూ దండం పెట్టుకోవడానికి, మొక్కుకోవడానికి, భక్తి పారవశ్యంతో కన్నీరు పెట్టుకోవడానికి వస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అక్కడ శక్తి అపవిత్రం చేయడం వలన వాళ్ళకి ఆ శక్తిని పొందక, ప్రయోజనం పొందక, వాళ్ళు కోరుకున్న కోరికలు లేదంటే కష్టాల్లోంచి బయటకు రాలేకపోవడం అనేది మనము చేసే అతిపెద్ద తప్పు అవుతుంది కదా. సూఫీ గ్రామం అల్ కుఫాలోకి నిన్ను అనుమతిస్తే నీకు పిచ్చి పడుతుందని అంటారు. అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరైనా ప్రవేశిస్తే పిచ్చివారిలా గ్రామాన్ని వదులుతారని అంటారు. ఎందుకంటే అల్ కుఫా సాధారణ మనస్సు తట్టుకోలేని ప్రకంపనాలతో సృష్టించబడింది. మానసిక శిక్షణ, సంసిద్ధత లేకుండా ఆ పట్టణంలోకి ప్రవేశించకుండా ఉండటమే మంచిది. మనకు తెలుసు, పౌర్ణమి అమావాస్యలప్పుడు బలహీనమైన మానసిక స్థితి ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళకి ఇంకా ఉక్కిరి బిక్కిరి అయిపోయి పిచ్చివాళ్ళుగా ఉంటారనమాట. అదే విధంగా అల్ కుఫాలో కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందన్నమాట. ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీకి ఎంతో మానసిక శిక్షణ, అలాగే సంసిద్ధత, అంటే మనసు చాలా గట్టిగా ఉండి సిద్ధంగా ఉన్నవాళ్ళు, సంసిద్ధత అంటే చాలా గొప్పగా సిద్ధంగా ఉన్నవాళ్ళు, ఎంతో గొప్ప శిక్షణ పొందిన వాళ్ళు, ఏమైనా సరే ఆధ్యాత్మికతను పట్టుకొని ఉన్న గట్టి మనస్కులు మాత్రమే అక్కడ ప్రవేశించడం మంచిది, లేదంటే ప్రవేశించకుండా ఉండడమే మంచిది. ఇంకొక విషయం గుర్తొస్తుంది, కాశీలో వారాహి అమ్మవారు ఉన్నారు.
అమ్మవారిని ఏం చేస్తారు, అన్ని దేవాలయాల్లాగా చక్కగా ఓపెన్ చేసి చూడడానికి పెట్టరు, ఒక చిన్న రంధ్రంలోంచి చూడమంటారు. అమ్మవారి పాదాలు లేదంటే ముఖమో ఏదో కొంచెం కనిపిస్తుంది అనమాట. ఎందుకు? ఆ శక్తి అలానే చూడగలిగినంత శక్తి మాత్రం మనకు ఉంటుంది. నిజంగా వెళ్ళి ఆ శక్తిని భరించే ఈ యుగంలో, ఈ కలియుగంలో, ప్రస్తుత కాలంలో అదే మనకి అంత లేదనమాట. యోగ స్థితి మనకి లేదు. కాబట్టి మన మంచి కోసమే, మన సంక్షేమం కోసమే ఇలా చేస్తున్నారు. మన కళ్ళతో దర్శించడానికి వీలు లేకుండా చేస్తున్నారే అనడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఏం చేస్తాం, మహా అయితే కంటితో చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకేమి కంటితో చూసినా చూడకపోయినా అమ్మవారు ఒకరు ఉన్నారు, ఈ రూపంలో ఉన్నారని మనసులోనే ధ్యానించగలుగుతాం. మనం మనసులోనే ఇంకా చక్కగా కనెక్ట్ అవ్వగలుగుతాము, కంటితో కంటే కదా. అల్కుఫా గురించిన కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ఇతర తీర్థయాత్ర స్థలాల గురించి గ్రహించవచ్చు. అల్కుఫాలో నిద్రపోవడం సాధ్యం కాదు అంటారు. కాబట్టి మేల్కొని ఉండడానికి తీవ్రంగా ప్రయోగం చేయని వారు పిచ్చివారవుతారు. అక్కడ పడుకోవడం సాధ్యం కాదంట ఆ క్షేత్రంలో, ఆ ఊరిలో. కాబట్టి మేల్కొని ఉండడానికి ఎంతో ప్రయత్నం చేసి తీరాలి. ఎందుకు మనం జాగరణ చేస్తాము శివరాత్రి రోజు అంటే, ఆ రోజు లింగోద్భవ కాలం అంటాం కదా. అంటే లింగం ఉద్భవించింది అంటే ఒక గొప్ప శక్తి అనేది భూమి మీద ఉద్భవించింది. ఆ శక్తి ఉద్భవించే సమయంలో మనం నిద్రపోకూడదు, మేల్కొని దాన్ని గ్రహించాలి, ధ్యానం చేస్తూ దాన్ని గ్రహించాలి. మరి ఎవరైతే ఇవన్నీ తెలియక అసలు నిద్రలోకి వెళ్ళిపోతే గనక వాళ్ళు పిచ్చివాళ్ళైపోతారు. ఎందుకంటే ఆ శక్తిని నిద్రలో వేస్ట్ చేసుకోవడం అవుతుంది. కరెక్ట్గా పట్టుకోకపోతే షాక్ కొడుతుంది కదా, అలా అన్నమాట. జాగరణ చేయటం సూఫీల అతి గొప్ప సాధన. వారు రాత్రంతా మేల్కొని ఉంటారు. ఒక వ్యక్తి 90 రోజులు తినకపోతే నీరసిస్తాడు, కానీ అతడు చనిపోడు లేదా పిచ్చివాడు కాడు. సాధారణ ఆరోగ్యవంతుడు 90 రోజులు తేలికగా ఉపవాసం ఉండగలడు, కానీ నిద్ర లేకుండా 21 రోజులు కూడా ఉండలేడు. ఆహారం లేకుండా 3 నెలలు ఉండగలడు, కానీ నిద్ర లేకుండా 3 వారాలు కూడా ఉండలేడు. 3 వారాలు చాలా సుదీర్ఘ కాలం. 1 వారం కూడా నిద్ర లేకుండా ఉండలేడు. కానీ అల్కుఫాలో నిద్రపోవడం అన్నది అసాధ్యం. సో నిద్రపోవడం అనేది జరగకూడదు. కాబట్టి మామూలు సాధన లేని వాళ్ళెవరు కూడా అసలు 3 ఇక్కడ ఏంటి 3 వారాలు లేదా వారం రోజులు నిద్ర లేకుండా అంటున్నారు. అంతసేపు అసలు మనం నిద్ర లేకుండా ఉండగలమా? కనీసం రోజుకి కొన్ని గంటలైతే పడుకొని తీరాల్సిన పరిస్థితిలో ఉన్నాం కదా. అది ఏంటి, ధ్యానం చేస్తూ. అదే ధ్యానం చేయని వాళ్ళైతే ఖచ్చితంగా డాక్టర్లు చెప్పారు 8 గంటలు పడుకోవాలి, 10 గంటలు పడుకోవాలి అనేసి అంటారు. మరి అలాంటి వాళ్ళు కనుక అక్కడికి వెళితే వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతారు. శ్రీలంక నుండి ఒక బౌద్ధ సన్యాసిని నా దగ్గరకు పంపారు. 3 సంవత్సరాలుగా అతడు సరిగా నిద్రపోలేకపోయాడు. అతని చేతులు, పాదాలు ఎప్పుడు వణుకుతూ ఉండేవి, సదా చెమట పడుతూ ఉండేది. అతను చాలా కలత చెందాడు. 1 అడుగు వేయాలన్నా భయపడ్డాడు. అతడిలో నమ్మకం పోయింది. అతడికి చాలా వరకు పిచ్చి పట్టినట్లు అయ్యింది. విపరీతంగా మత్తు కలిగించేవి కూడా అతడు నిద్రపోవడానికి సహాయపడలేకపోయేవి. అవిశ్రాంతంగా పడుకోవడమే తప్ప ఆంతరంగికంగా అతడు మేల్కొనే ఉండేవాడు. బుద్ధుడి ఆనాపానసతి యోగం ఎప్పుడైనా అభ్యసించావా అని అడిగాను. ఎందుకంటే బౌద్ధ సన్యాసికి ఆ అలవాటు తప్పనిసరి. చేశాను అన్నాడు. అలా అయితే నిద్రపోవాలి అన్న ఆలోచనని వదిలివేయమన్నాను. ఎందుకంటే ఆనాపానసతి యోగం నిద్రని అసాధ్యం చేసే ఒక అభ్యాసం. కానీ అది అభ్యాసంలో తొలిమెట్టు మాత్రమే. ఒకసారి నిద్ర పట్టడం అసాధ్యం అయినప్పుడు వెంటనే తీసుకోవలసిన చర్య ఇంకొకటి ఉంది. మొదటి భాగాన్ని మాత్రమే చేస్తూ ఆ చర్యలో 2వ భాగానికి వెళ్లకుండా ఉంటే నువ్వు నీరసిస్తావు, నీకు పిచ్చి పట్టవచ్చు లేదా చనిపోవచ్చు. లోపల నుండి ఒకసారి నిద్రని నాశనం చేస్తే నీ చైతన్యపు గుణం ఎంతగా మారుతుంది అంటే అప్పుడు పురోగతి సాధ్యం అవుతుంది. ఆ అభ్యాసంలోని 2వ భాగం గురించి తెలుసా?
అని ఆ బౌద్ధ సన్యాసిని అడిగినప్పుడు దాని గురించి తనకు ఎవరూ చెప్పలేదు అన్నాడు. ఏ పుస్తకంలోనూ రెండవ భాగం గురించి చెప్పబడలేదు. మొదటి భాగం గురించి మాత్రమే రాయడం అపాయకరం, ఎందుకంటే దాన్ని ఆచరించేవాడు నిద్రపోలేడు. కొన్ని విషయాలను దాచి ఉంచడానికి కారణం ఎవ్వరికీ అపకారం చేయకుండా ఉండాలి అనే. ఆధ్యాత్మిక శోధనలో అవసరమైన వారికి మాత్రమే సహాయకారిగా ఉండడానికి అవి ఉద్దేశించబడ్డాయి. అందుకే తీర్థయాత్రా స్థలాల అవసరం ఉంది. ఓకే, సో ఆయన ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు ఓషో గారు. శ్రీలంకలో బౌద్ధ సన్యాసుడు ఉన్నారు. వాళ్ళు నిద్ర పట్టకపోవడం వల్ల ఆరోగ్యం పాడైపోయింది. ఆనాపానసతి యోగం అనేది చేస్తున్నారు, కానీ దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం మాత్రమే చెప్పారు, రెండో భాగం ఎవరూ చెప్పలేదు, ఎందుకంటే అది ప్రమాదకరం అవుతుంది. ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రం అది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఆపారనమాట. సో అది బహుశా ఆయనకి సరిగ్గా అందలేదు, అందుకే ఆయన ఇబ్బంది పడ్డారు. అందుకే తీర్థయాత్రా స్థలాల అవసరం ఉంది, కానీ అసలైనవి మాత్రం గోప్యంగా ఉంచబడ్డాయి. అసలైన తీర్థయాత్రా స్థలాలకు వెళ్లే యోగ్యత నీకు వచ్చే వరకు నిన్ను దారి నుండి తప్పించడానికి సరికాని స్థలాలు సృష్టించబడ్డాయి. సరికాని వ్యక్తి ఎవరు ఆ నిజమైన స్థలాన్ని చేరుకోకూడదు. సరి అయిన వ్యక్తి తప్పనిసరిగా దాన్ని కనుక్కుంటాడు. ఎంత బాగుంది చూడండి. మనం గనక సరికాకపోతే అంటే ఆ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఉండకపోతే మనం అక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి మన కోసం వేరేవి సరికానివి అంటే మనకి మ్యాచ్ అయ్యేటట్టు మాత్రమే మనకి సృష్టించబడ్డాయి. కానీ సరి అయిన వాళ్ళకి దాచిపెట్టిస్తున్నట్టు అయిపోయింది కదా. మరి వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు ఖచ్చితంగా కనుక్కొని తీరుతారు. ఎంత ఇబ్బంది అయినా, ఎంత సాధన అయినా, ఎంత ప్రమాదమైనా వాళ్ళు ఆ స్థితికి చేరుకుంటారు. ఉదాహరణకి హిమాలయాలు అనుకోండి. హిమాలయాలకి ఎంత కష్టపడి వెళ్ళాలి. హిమాలయాలకి మామూలు వాళ్ళు వెళ్ళలేరు, వెళ్ళకూడదు కూడా. కానీ మనకి తర్వాత హెలికాప్టర్లని అవని ఇవన్నీ వచ్చేసి అందరూ వెళ్తున్నాము. కానీ అతి కష్టమైన ఆ ప్రదేశాల్లోనే ఎందుకు పెట్టాలి? చలిలో మునిగిపోయేటట్టు కొన్ని నెలల పాటు గుడి మూసుకుపోయే అలాంటి ప్రదేశాల్లో దేవాలయం ఎందుకు ఉండాలి? ఎక్కడో అందరూ వెళ్లే విధంగా ఉండొచ్చు కదా. అలా ఎందుకు పెట్టారంటే ఎంతో సాధన చేసి శారీరకమైన ఆరోగ్యం ఉండాలి, మానసికమైన నిబ్బరం ఉండాలి. హిమాలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా గనక ఆక్సిజన్ అందక ఇట్లా అంతా ఉంటే వాళ్ళు చనిపోతారు, ప్రమాదం ఉంటుంది. ఆ చనిపోయిన వాళ్ళని అక్కడే వదిలేస్తారు, ఆ శరీరాలని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటారు హిమాలయ ఎక్కేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళని మోసుకుంటూ తీసుకెళ్లరు. వీళ్ళ శరీరాలే వీళ్ళకి బరువు అంటే ఇంకొక శరీరాన్ని మోసుకుంటూ వాళ్ళు వెళ్ళలేరు. ఆ శరీరాలు ఎప్పటికీ ఇంకా అలాగే మంచులో కప్పబడిపోయి ఉంటాయన్నమాట. ఇలాంటి కష్టమైన ప్రదేశాల్లో దేవాలయం ఎందుకు కడతారంటే దానికి చేరుకోగలిగిన అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో. అఫ్ కోర్స్ తర్వాత మళ్ళీ హెలికాప్టర్లు ఇక్కడ ఎక్కితే అక్కడికి వెళ్ళి దించేస్తున్నారు, అలా కూడా జరుగుతుంది. మరి ఆ పవిత్రతని కోల్పోతుంది, మరి ఆ దేవాలయాలు కోల్పోతున్నాయి. మరి అలాంటప్పుడు రహస్యంగా వేరే చోట పెట్టారో ఏమో కూడా మనకి తెలియదు. ఆ నియర్ బై పక్కనే ఉంటుంది అన్నారు కదా ఓషో. మరి అలాంటప్పుడు అలాంటి రహస్యాలు ఉంటాయేమో మనకి తెలియదు. కానీ కొంచెము ఇది తెలుస్తుంది చూడండి. కోటప్పకొండ ఉంది కదా, కోటప్పకొండకి నేను మొన్న వెళ్ళినప్పుడు మామూలుగా అందరూ వెళ్ళేదే కొండ మీద ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కార్లు కూడా వెళ్ళిపోతున్నాయి, ఆటోలు కార్లు వెళ్ళిపోతున్నాయి, అందరూ వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కానీ అక్కడి నుంచి ఒక చిన్న మట్టి రోడ్డు, ఎట్లా అంటే కనీసం ఒక 70-80 డిగ్రీల యాంగిల్లో ఉండే ఒక కొండ మీద ఉంటుందన్నమాట. నేను వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు పడుతుంది. కొండ మీద నడవాలి. చెప్పులు కూడా లేవు, ఎందుకంటే గుడి దగ్గర వదిలిపెట్టేశాము. చెప్పులు లేవు. తర్వాత రాళ్ళు గట్టిగా రాళ్ళు గుచ్చుకుంటూ అట్లా ఉంటాయి. ఎలా అంటే కొండ మీద నుంచి పెద్ద వర్షం పడింది అనుకోండి, ఆ నీరు పల్ల మెరుగును అంటాం కదా, అందుకే నీరు ప్రవహించే మార్గం అనమాట. అదంతే, ఎవరు కట్టింది నడిచింది కాదు, నీరు వర్షం నీరు కిందికి వెళ్లే మార్గం అనమాట. ఎంత ఏటవాలుగా ఉంటుందంటే చెప్పలేను.
సో ఒకసారి మనం పైకెక్కి కొంచెం 4 అడుగులేసి కిందికి చూసామంటే మనకి కళ్ళు తిరుగుతాయా అన్నంత ఏటవాలుగా ఉంటుంది. ఆ కొండ మీద అసలు శివలింగం ఉంది అనేసి చెప్తే వెళ్ళామన్నమాట. కష్టమైన వాళ్ళు కూడా వెళ్తున్నారు, చిన్నపిల్లలు వెళ్తున్నారు, ముసలి వాళ్ళు వెళ్తున్నారు, కర్రలు పట్టుకొని వెళ్తున్నారు, కానీ బాగా కష్టం అనమాట. సో ఆ ప్రదేశానికి నేను వెళ్ళాను. నేనేమంటున్నానంటే బహుశా ఇప్పుడు ఈ కాలంలో కొంచెము మనకి 5th డైమెన్షన్లోకి వెళుతున్నాం కాబట్టి, మనుషుల యొక్క ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలయ్యాయి కాబట్టి ఆ పవిత్ర స్థలాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్నాయేమో అని చిన్న ఆలోచన వస్తుంది. మరి నాకు ఇప్పుడు మరి అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ప్రతి తీర్థయాత్రా స్థలానికి ఉండండి ప్రతి తీర్థయాత్రా స్థలానికి దాని తాళం చెవి ఉంటుంది. నువ్వు సూఫీల తీర్థయాత్రా స్థలాన్ని కనుక్కోవాలి అంటే జైనుల తాళంతో అది తాళం చెవితో అవి చెయ్యలేవు. జైనుల తీర్థయాత్రా స్థలాన్ని కనుక్కోవాలంటే సూఫీల తాళం చెవితో నువ్వు కనుక్కోలేవు. ప్రతి మతానికి దాని కీ అంటే తాళం చెవి కీలు ఉంటాయి. వాటి గురించి నేను చెప్పను, కానీ ఒక తీర్థయాత్రా స్థలపు కీ గురించి మాత్రం చెబుతాను. టిబెటన్స్ కి ప్రత్యేకమైన తత్వ సంబంధమైన రేఖాచిత్రాలు లేదా యంత్రాలు ఉన్నాయి. అవే వాటి తాళం చెవులు. హిందువులకు కూడా అలాంటి పరికరాలు వేలాది ఉన్నాయి. వారి ఇళ్లల్లో లాభ, శుభ అనే పదాలు వ్రాస్తారు. వాటి క్రింద అది ఎందుకు చేస్తున్నాం అని తెలియకుండానే కొన్ని సంఖ్యలు వేస్తారు. వారి ఇళ్లలో ఒక తీర్థయాత్రా స్థలానికి సంబంధించిన తాళం చెవి యంత్రం ఉండి ఉండవచ్చు. వారి పూర్వీకులు అలా వ్రాసారు కాబట్టి వారు కూడా అలా వ్రాస్తున్నారే తప్ప వారు వ్రాసిన దాని పట్ల వారికి ఎలాంటి అభిప్రాయం లేదు. ఒక రహస్యం ఏదో చెప్పేస్తున్నారు మనకి. ఇదైతే నాకు తెలియదు. శుభలాభ అని రాస్తాం తెలుసు, కానీ వాటి కింద తెలియకుండానే కొన్ని అంకెలు వేస్తారంట, సంఖ్యలు రాస్తారంట. మరి ఎందుకు రాస్తారంటే ఒక పవిత్ర క్షేత్రం యొక్క రహస్య తాళం చెవి ఈ కుటుంబంలో ఉంది అనమాట. ఆ యంత్రం అనేది ఈ కుటుంబంలో ఉంది. అది తర్వాత తరానికి రహస్యంగా అందివ్వాలి. ఇదిగో పలానా చోట పలానా దేవాలయం ఉంది, దాంట్లో ఇలా పలానా ఇలా వెళ్ళాలి, దానికి ఇదిగో తాళం చెవి అని తర్వాత తరాలు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు. అందుకే పూర్వీకులు దాన్ని రహస్యంగా దాచిపెట్టారు. కానీ ఎలా దాచిపెట్టారు? ఒక సీక్రెట్ కోడ్ లాగా చేశారన్నమాట. ఏమి రాసినా లాభ శుభ అని రాయడము, దాని కింద ఈ ప్రత్యేకమైన అంకెలు వేయడము అనేది చేశారు. దానివల్ల ఏంటంటే ఆ కుటుంబంలో అది నడుస్తూనే ఉంటుంది. మన పెద్దవాళ్ళు ఇలా రాయమని చెప్పారు, మనం రాస్తాం, అంతే అన్నమాట. దాని అభిప్రాయం తెలియదు. కానీ ఎప్పుడైతే అవసరం అవుతుందో, ఇందాక చెప్పారు కదా సరి అయిన వ్యక్తి దాన్ని తప్పకుండా కనుక్కుంటాడు అని. ఎన్ని తరాలు గడిచినా ఆ కుటుంబంలో గనక సరి అయిన వ్యక్తి పుట్టినప్పుడు ఆ సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తి పుడతాడు. ఖచ్చితంగా పుట్టినప్పుడు అతనికి ఈ రహస్యం అందివ్వబడుతుంది అనమాట. బయట సృష్టించబడిన ప్రతి రేఖాచిత్రం నీ చైతన్యంలో ఒక రేఖాచిత్రాన్ని సృష్టిస్తుంది. ఉదాహరణకు నీ కిటికీ దగ్గర కూర్చుని కొన్ని నిమిషాలు తదేక దృష్టితో చూసి అప్పుడు కళ్ళు మూసుకుంటే కిటికీ ఆకారపు వ్యతిరేకాత్మక ముద్ర పడుతుంది. అలాగే ఒక యంత్రంపై ధ్యానపూర్వకమైన ఏకాగ్రత పెడితే నీ మనస్సులో ఆ ప్రత్యేకమైన రేఖాచిత్రం లేదా దాని అంకెల వ్యతిరేకాత్మక ముద్ర పడుతుంది. ప్రత్యేకమైన ధ్యాన పద్ధతులు అవలంబించిన తరువాత వీటిని లోపల చూడగలము. నీలో యంత్రం కనిపించినప్పుడు ఆధ్యాత్మిక జగత్తులోకి నీ తీర్థయాత్ర వెంటనే మొదలవుతుంది. అంటే ఇప్పుడు మీకు తెలుసు, ఉదాహరణకి ఒక సూర్యుడిని చూసామనుకోండి, సూర్యుని కాసేపు జస్ట్ ఒక క్షణమైనా చూస్తే వెంటనే ఇంకొక చోట చూస్తున్నప్పుడు ఆ సూర్యుడి యొక్క గుండ్రటి ప్రతిబింబము ఎక్కడైతే తెల్లగా ఉంటుందో అక్కడ మాత్రం మనం ఇంకొక వైపు చూసినప్పుడు అక్కడ మన కంటికి ఒక ఇమేజ్ కనిపిస్తుంటుంది అనమాట. అది నల్లగా ఉంటుంది. సూర్యుడు ఎంత వెడల్పు ఎంత గుండ్రంగా ఉన్నాడో ఆ భాగం తెల్లగా ఉన్నది కాస్త ఇక్కడ నెగటివ్ ఏర్పడుతుంది అనమాట, నల్లగా అవుతుంది. మనకి పాతకాలంలో ఫోటోలకి నెగటివ్స్ ఉన్నాయి కదా, తెల్లగా ఉండే చోట నల్లగా ఉంటుంది, నల్లగా ఉండే చోట తెల్లగా ఉంటుంది, అదనమాట. అలా మనకి ప్రతిబింబం ఏర్పడుతుంది. సో ఈ
వ్యతిరేకమైన పద్ధతిలో ఇది కనిపిస్తుంది. ధ్యాన పద్ధతులు ప్రత్యేకంగా ధ్యాన పద్ధతులు ఒకటి అవలంబించినప్పుడు దీన్ని యాక్చువల్గా మనం లోపల ఆ యంత్రాన్ని లోపల చూడగలమంట. ఎప్పుడైతే లోపల యంత్రం చూస్తామో అంతరంగంలో మన అంతరంగ ఆ తీర్థయాత్ర స్థలానికి మన ప్రయాణం అనేది మొదలైపోతుంది. ముల్లా నసీరుద్దీన్ జీవితంలో ఒక కథ ఉంది. అతడు తన గాడిదను పోగొట్టుకున్నాడు. అతడికి ఉన్న ఒకే ఒక ఆస్తి అతడి గాడిదే. అతడు దానికోసం గ్రామం అంతా గాలించాడు. గ్రామస్తులంతా అతడితో కలిసి వెతికారు. కాని ఫలితం లేకపోయింది. అది పవిత్రమైన నెల అని, చాలామంది తీర్థయాత్రికులు వారి ఊరిలో ఉండి వెళ్లారని, బహుశా గాడిద వారిని అనుసరించి ఉంటుందని వారు అన్నారు. ఊరంతా వెతికినా గాడిద దొరకలేదు. కాబట్టి నసీరుద్దీన్ గాడిద పోయిందని ఒప్పుకోవాలి అన్నారు. నసీరుద్దీన్ చివరి ప్రయత్నం చేస్తాను అన్నాడు. అక్కడే కదలకుండా నిలబడి కళ్ళు మూసుకున్నాడు. ఆ తరువాత వంగి 4 పాదాల మీద నడవడం మొదలుపెట్టాడు. ఇంటి చుట్టూ తోట చుట్టూ నడిచి చివరికి గాడిద పడిపోయి ఉన్న ఒక పెద్ద గొయ్యి దగ్గరకు చేరాడు. అతడి స్నేహితులు ఆశ్చర్యపడి అతడు పన్నిన ఉపాయం ఏమిటి అని అడిగారు. ఒక వ్యక్తి గాడిదను కనిపెట్టలేకపోయాడు అంటే దాన్ని కనిపెట్టగలిగే తాళం చెవి అతడిలో లేదు. గాడిదని కనుక్కోవడానికి నేను గాడిదలా కావాల్సి వచ్చింది. ఎప్పుడైతే నేను గాడిదల అనుభూతి చెందానో అప్పుడు నాకు అనిపించింది, నేను గాడిదనై మరో గాడిద కోసం చూస్తుంటే ఎక్కడ చూస్తాను? అలా అనుకోగానే నా మోకాళ్ల మీద చేతుల మీద క్రిందికి వంగి గాడిదలా నడవడం మొదలుపెట్టాను. ఈ స్థలానికి ఎలా వచ్చానో నాకు తెలియదు. కానీ నేను కళ్ళు తెరిచేటప్పటికీ ఈ గొయ్యి దగ్గర ఉన్నాను. నా గాడిద అందులో ఉంది అని నసీరుద్దీన్ చెప్పారు. నసీరుద్దీన్ ఒక సూఫీ సాధువు. ఎవరైనా ఈ కథను చదివి ఎగతాళిగా నవ్వి హాస్యోక్తిగా కొట్టిపారేయవచ్చు. కానీ అందులో ఒక తాళం చెవి ఉంది. అది వెతకడానికి కీలకమైన తాళం చెవి. ఆధ్యాత్మికంగా వెతకడానికి ఉన్న దారి అది ఒక్కటే. ప్రతి తీర్థయాత్రా స్థలానికి తాళం చెవులు, యంత్రాలు ఉంటాయి. అలాంటి స్థలాలు ఉండడానికి కారణం అవి నిన్ను శక్తి ప్రవాహం మధ్యలో పెట్టి ఆ ప్రవాహంతో నువ్వు సాగేలా చేయడానికే. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనిషి జీవితంలో చైతన్యం తప్ప అంతా పదార్థంతో చేయబడిందే. కానీ ఆ అంతరంగ చైతన్యం ఏమిటో మనకు తెలియదు. మనకు ఈ శరీరం మాత్రమే తెలుసు. ఈ శరీరం అన్ని విధాల పదార్థానికి సంబంధించినదే. లోహాలను బంగారంగా రూపాంతరం చెందించే రసయోగం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పుడు నువ్వు తీర్థయాత్రా స్థలపు 2వ అర్థం తెలుసుకుంటావు. ఆ 2వ అర్థం మనం వచ్చే వారం తెలుసుకుందాము. కానీ ఇక్కడ ఓషో ఏమంటున్నారంటే, చిన్న కథ చెప్పారు కదా, గాడిదని వెతకడానికి నసీరుద్దీన్ గాడిదలాగా అయ్యారు అంటే ఏంటి? ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవ్వడానికి, గాడిద యొక్క ఫ్రీక్వెన్సీని రీచ్ అవ్వడానికి గాడిదలాగా మారామన్నమాట. అలాగే ఒక తీర్థయాత్ర స్థలానికి వెళ్ళాలంటే ఆ తీర్థయాత్ర స్థలానికి సంబంధించినంత ఫ్రీక్వెన్సీని మనము రీచ్ అవ్వాలి, దానికి మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు కానీ మనం అది కనుక్కోలేము. ఆ శక్తి ప్రవాహానికి తగ్గట్టుగా మనం కూడా శక్తి ప్రవాహాన్ని మనం పొందాలన్నమాట. అంతేకాదు ఇంకా ఏం చెప్పారంటే, మనకి మామూలుగా ఈ శక్తి ప్రవాహము ఇవన్నీ మాటలు వాడారు కాబట్టి చైతన్యం గురించి చెప్పారు. దేవాలయాలు అన్నీ కూడా ఒక గొప్ప శక్తి క్షేత్రాలు, చైతన్యంతో కూడుకొని ఉన్నాయి కదా. మరి ఆ శక్తి ఆ చైతన్యానికి చేరాలి అంటే మనం కూడా అంత చైతన్యవంతులం కావాలి. చైతన్యం అనేది ఎక్కడుంది? ఈ చైతన్యం తప్పితే మనిషికి తెలిసిన మిగతా అన్నీ కూడా భౌతిక శరీరాలు, భౌతికమైన తత్వంతో కూడుకున్నాయి, పంచభూతాలతో కూడుకుని ఉన్నాయి. చైతన్యం తప్ప మిగతా అన్నీ కూడా. మరి అందుకే ఈ మనం ఆ దేవాలయాలని చేరాలి అంటే ఆ చైతన్యం యొక్క లోతులని మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడే ఆ బంగారం అంటే అసలు బంగారు లాంటి ఆ తీర్థయాత్ర స్థలాల యొక్క అసలు తీర్థయాత్రలని మనం చేయగలుగుతాం. అంతటి చైతన్యాన్ని మనం తెలుసుకుంటే. మనకు తెలిసిందల్లా ఈ శరీరమే, పదార్థంతో కూడుకున్న శరీరం. కాబట్టి పదార్థంతో కూడుకున్న దేవాలయాలని మనం చేరుకుంటున్నాం. అది కూడా ఇదిగో ఇది పంచలోహాలతో చేశారని, ఇలా అని అలా అని చెప్తూ ఉంటారు. పదార్థంతో కూడుకున్న విగ్రహాలు, పదార్థంతో కూడుకున్న
క్షేత్రం యొక్క ఆ, ఏంటి స్టోరీస్ ఇవన్నీ మనం అలాగే చూస్తున్నాం అనమాట. కానీ అసలు చైతన్యం స్థితిలో చూడాలి. మనం మహాభారతం పురాణాలు ఇవన్నీ కూడా పదార్థంతోనే చూస్తాం అనమాట. వాళ్ళ కొడుకు వీళ్ళు అలా వెళ్ళారు, అలా చేశారు అనేసి మనుషుల రూపం ఇచ్చేసాం. కానీ అసలు రహస్యం అక్కడ లోపల చైతన్య మొత్తం శక్తి క్రియలు అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది మాస్టర్స్. మనము మంజుల గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, అది ఒకసారి మళ్ళీ అడిగితే దాని గురించి మాట్లాడుకుందామండి. మంజుల గారు ఉన్నారా? మేడం ఏంటంటే అమ్మవారికి కానీ స్వామివారికి కానీ పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో కానీ పంచామృతంతో కానీ అభిషేకం చేస్తారు కదా.